మేడిపల్లి పిఎస్ పరిధి బాలాజీ హిల్స్ లో కలకలం రేపిన స్వాతి మర్డర్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. కాళ్లు, చేతులు, తల, మొండెం వేరు చేసి శరీర భాగాలను మూసీ నదిలో పడేసినట్లు చెప్పారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న భార్యను అతి కిరాతకంగా చంపడాన్ని బాధిత బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఏదైతే మొత్తంగా స్వాతి మర్డర్ కేసుకు సంబంధించి భర్త మహేందర్ రెడ్డి హత్య చేసిన క్రమం లోపల అయితే ఈరోజు అయితే మీడియా సమావేశం మల్కాజ్గిరి డీసీపీ పద్మనాభరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఈ హత్యకు గల కారణాలను మొత్తంగా కూడా వివరించడం జరిగింది. మనం చూస్తే ఇప్పుడు మేడిపల్లి పిఎస్ దగ్గర ఉన్నాము. అయితే ఈ యొక్క క్రమం లోపల భర్త ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో భార్య స్వాతిని అతి కిరాతకంగా చంపాడంటూ కూడా తెలపడం జరిగింది. స్వాతి మహేందర్ రెడ్డిలకు ఇద్దరు కూడా అదే లవ్ మ్యారేజ్ అనేది తెలుస్తుంది. అయితే పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి అబార్షన్ కూడా చేయించడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ గర్భవతి అయింది. మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తా అనగానే గొడవ పెట్టి ఆమెను కొట్టడం జరిగిందంటూ కూడా చెప్పారు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా చూస్తున్నాడంటూ కూడా స్థానికంగా విమర్శలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమెని గట్టిగా కొట్టడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత గొంతు నిలిపి మొత్తం టోల్గా కూడా ఆమెని హత్య చేయడం జరిగిందంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇది కాళ్ళు కానీ చేతులు కానీ ఇది తల భాగాలను మొత్తం టోల్గా కూడా కోసి ఒక ప్లాస్టిక్ కవర్లో మొత్తం టోల్గా ప్యాక్ చేయడం జరిగింది. ప్యాక్ చేసిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా అయితే మూసీ నదిలో పారేయడం జరిగింది. మూసీ నదిలో పోలీసులు కూడా ఆ యొక్క మూసీ నది ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేసి అక్కడ ఆ ప్రాంతం మొత్తం టోల్గా కూడా సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత అయితే బాడీని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. పోస్ట్ మార్టం తర్వాత డైరెక్ట్గా వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడానికి పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ వికారాబాద్లో కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా అయితే మొత్తం ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత తన భార్య కనబడడం లేదంటూ కూడా అయితే మహేందర్ రెడ్డి ఎవరైతే చెల్లి ఉంటుందో మహేందర్ రెడ్డి చెల్లికి ఫోన్ చేసి తన భార్య నిన్నటి నుంచి కనబడతలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మహేందర్ రెడ్డి చెల్లి అయితే భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలిగి మిస్సింగ్ కింద పోలీస్ స్టేషన్లో కూడా అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఏదైతే వీళ్ళ బావ ఉంటాడో అయితే చెల్లి కనబడతలేదు అని అంటే భయపడిన వెంటనే మిస్సింగ్ కేసు కింద అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఘటనా స్థలంలో పలు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అలాగే ఇంట్లోపల ఉండేటటువంటి ఏదైతే మరొక గురైనటువంటి ఆ యొక్క ప్రాంతం ఉంటుందో అక్కడ మొత్తం టోల్గా కూడా క్లూస్ టీమ్ సాయంతో దాన్ని మొత్తం టోల్గా కూడా అక్కడ సేకరించారు. స్వాతి బాడీనా లేదా ఇతర మహిళ బాడీ ఏదైనా ఉందా అనే కోణం లోపల DNA పరీక్షలు కూడా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గతంలో గొడవలు జరిగిన విషయం వాస్తవం అంటూ చెప్పింది. గతంలో కూడా ఇలాంటి గొడవలు జరిగాయి. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో వీరిపైన ఒక కంప్లైంట్ కూడా ఉంది. అయితే ఆ బంధువులందరూ కూడా వచ్చేసి దాన్ని కాంప్రమైజ్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది. అయితే మరోసారి ఇలాంటి గొడవలు జరగవు అంటూ కూడా అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది. 25 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన క్రమం లోపల ఈ దారుణంకు ఒడిగట్టాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అయితే తల్లి కూడా నా కూతురుకు జరిగినటువంటి అన్యాయానికి తనను కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఇటు అమ్మాయి తరపు బంధువులు కూడా కోరుతున్న నేపథ్యంలో మొత్తం ఈ హత్యకు సంబంధించి మొత్తం టోల్గా ఫ్రీ ప్లాన్డ్గా అయితే చేశాడు. 3 సార్లు మొత్తం టోల్గా మూసీ నదికి తన బైక్ ద్వారా 3 సార్లు వెళ్ళేసి ఆ యొక్క పార్ట్స్ని ఏవైతే ఉంటాయో ఆ యొక్క బాడీ పార్ట్స్ని ఒక్కొక్కటిగా మూసీ నదిలో 3 సార్లు వెళ్ళాడంటూ కూడా పోలీసులు తెలపడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా గ్రామస్తులు కానీ ఇటు ఆ యొక్క అమ్మాయి తరపు స్వాతి తరపు బంధువులు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ నుండి పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీని వికారాబాద్ తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అక్కడ ఈ యొక్క అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్